తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఇటీవల సైబర్ క్రైమ్ కేసులో డిజిటల్ అరెస్టు పేరుతో రిటైర్డ్ ప్రొఫెసర్ నుండి 78 లక్షల రూపాయలు కాజేసిన నిందితులను పట్టుకుని సొమ్ము రికవరీ చేయడంలో భీమవరం 2 టౌన్ సీఐ కాళీచరణ్ చూపించిన చొరవ అభినందనీయమని భీమవరం పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం ధర్మకర్తలి మండలి చైర్మన్ చింతలపాటి బంగారాజు అన్నారు. ఈ సందర్భంగా సీఐ కాళీచరణ్ ను 2 టౌన్ పోలీస్ స్టేషన్లోని ఆయన కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా సీఐ కాళీచరణ్ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ బాబీ తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. సిఐ కాళీచరణ్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ మధ్యనే సైబర్ నేరగాళ్ళు 78 లక్షల రూపాయలు కొట్టేయడం జరిగింది. దాన్ని వెంటనే ఛేదించి వెంటనే రికవరీ పెట్టడం జరిగింది. ఇటువంటి సిన్సియర్ ఆఫీసులో ఇలాగే చేసుకుంటూ వెళ్ళి ఈ జనంలో ప్రజల్లో కూడా విపరీతమైన ఆదరాభిమానాలు ఉన్నాయి. ఇలాగే చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి ఆఫీసులు ఉంటే ఈ నేరగాల సంఖ్య తగ్గుతుంది, ప్రజలకి ధైర్యం కలుగుతుంది. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆకివీడు మండల గౌడ సంఘం అధ్యక్షులు 12వ వార్డు కౌన్సిలర్ కట్టా రవీంద్రనాథ్ ఠాగూర్ రవి జన్మదిన వేడుకలు శుక్రవారం రాత్రి ఆయన నివాసం వద్ద అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి బాణసంచా కాల్చారు. అనంతరం కట్టా రవిని అభిమానులు గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ కుల మతాలకు పార్టీలకు అతీతంగా వచ్చి శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, కౌన్సిలర్ బొల్లా వీరశ్వేత శేషు, జగ్గురోతి విజయ్, ముద్దే విశ్వేశ్వరరావు, కొండ, జన్ను గోపి, చేబ్రోలు పెద్దిరాజు, చేబ్రోలు అజయ్ గౌడ్, శ్రీనివాస్, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, రవి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట. యూరంపాడు, ఆలపాడు, కైకిలూరు, అలాగే కాళ్ళ మండలం, కోనలపల్లి, దుర్గగడప, అలాగే ఉండి మండలం, దేవారం మండలం, రాయలు, అక్కడి నుంచి దాదాపు 800-500 మంది అభిమానులు సంపాదించుకున్నారంటే మాకు మా కుటుంబ సభ్యులకు అంతకన్నా కావాల్సింది ఏముంది? ఇలాగే ఒక కులానికి సంబంధించిన వాళ్ళు కాదు, కానీ మృతమైతే గౌరవం ఉంటాడు. కానీ అన్ని కులాల వారికి అందులో ఉండి అందరికి ఒక సమర్థంగా ఉండి ఎంత అభ్యర్థులు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఉండి నేను అందరితో ప్రయాణం చేస్తామంటే ఎంతైనా రుణపడి ఉండాలని ఈ కథ రవీంద్రనాథ్ గారు మరి ఇలాంటి ఎన్నో చేసుకోవాలని కోరు ప్రార్థిస్తూ మరి మా ముద్దలన్నయ్య ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాను. సందర్భంగా ఆయనకి మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి తన దగ్గరికి కొంచెం ఏమైనా కోణం లేదు, మతం లేదు, ప్రాంతం ఎవరైనా సరే నాకు కష్టం వచ్చింది అని అంటే ఆయన దగ్గర కూర్చుంటే కష్టం తీర్చుకోవాలంటే మంచి మనిషి మా రవణ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత పేరు ప్రజలకు సంబంధించి, ఇంత అభిమానం సంబంధించి అంటే ఒక కులానికే కాకుండా ప్రతి కులాన్ని కలుపుకొని ప్రతి ఒక్కరితో ఇంత కట్టడిగా ఇంత ఐక్యతగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన కట్టా రవీంద్రనాథ్ ఠాగూర్ గారని నేను చెప్తాను. ఎందుకంటే మాకు ఈ ఒక్క రోజు డిసెంబర్ 12 అంటే మాకు ఒక పండుగ రోజు అన్నమాట. కష్టాల్లో తోడుగా ఉంటారు, ఆనందాల్లో అందరిగా పంచుకుంటూ ఉంటారు. సమాజ శ్రేయస్సుకు తన వంతు కృషి చేస్తూ సకల జనులను ముందుకు నడిపిస్తూ, యువతను ముందుకు నడిపిస్తూ మా సంఘానికి ఒక మంచి పేరు తీసుకురావడంలో ప్రథమ వ్యక్తి మూలం మా పెద్ద
మా మావయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఎప్పుడు ఏ పనైనా సరే, ఎనీ టైం ఎప్పుడైనా సరే అన్ని వేళల్లో కూడా సహకరించి, అన్ని క్యాస్ట్లకి ఒకే కులాన్ని కాకుండా అన్ని కులాలకు కూడా సహకరించి తన సహాయ సహకారం అందిస్తున్నాడు. కాబట్టి అతనికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని. బాబాయ్ కట్టా రవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, మరి ఎంతటి అభిమానం చూపించి మంచి పండుగ వాతావరణం తీసుకొచ్చి ఎంతో సంతోషాన్ని ఇచ్చారు. మరి ఇలాంటి అభిమానం పొందాలంటే చాలా చేసుకోవాలి. మరి మా బాబాయ్కి ఇంత అభిమానం ఇచ్చి ఇంకా మీ అందరి ఆశీస్సులు వచ్చి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి మంచి పొజిషన్ లో ఉండాలని మరి దేవుని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డిసెంబర్ 12వ తారీఖు నా పుట్టినరోజు, అది శుక్రవారం కూడా వచ్చింది. పొద్దుటే మరి పాస్టర్ గారు మా ఫ్రెండ్, ఆయన శుక్రవారం ప్రార్థన పెట్టుకున్నాడు. నేను ఇవాళ అక్కడ చూసి కేక్ కట్ చేయడం జరిగింది. ఇవాళ రవి గారు గొప్ప లేదు, మీ అందరూ రవి అంటే నేను నాయకుడిని. ఎప్పుడు కూడా మెట్లు లాంటి మిమ్మల్ని ఎక్కిన తర్వాత ఆ మెట్లు మర్చిపోతాయి, అందుకన్నా కొద్దింత ఉండదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మన మండలంలో అన్ని గ్రామాలు ఎందుకు తిరుగుతామంటే ఏదైనా ఇబ్బందులు వస్తే చేస్తాం, అలాగే చేస్తాం. మన కాలపురంలో మన వాళ్ళకి 2 డౌట్లు ఇచ్చినా, అలాగే నంగేటికొండ గారు గారి శ్రీధర్ గారికి బాధ్యత ట్రై చేసిన. ఎందుకంటే ఇప్పుడు యూనిట్ అనేది ముఖ్యం. కులాభిమానం ఉండొచ్చు కానీ దురాభిమానం ఉండకూడదు. నాకు కులాభిమానం ఉంది కానీ దురాభిమానం లేదు. నేను అన్ని కులాలతో కలిసి ఉంటాను. ఏదైనా విషయం చేస్తే ఈ విషయం తూర్పుగోపులు అయితే విజయపడింది. మరి ఈ కార్యక్రమం మొదటిగా ఈ కార్యక్రమం నేను వద్దులే 60 వచ్చి 62 వెళ్ళిపోతున్నాను, వద్దులే మానేస్తా అన్నాను. మా అంగశంకర పెద్దసీను మా బావ ఈయన మన కొండగారు పెద్దరాజు గారు గోపి మొన్న నైట్ వచ్చారు. అప్పుడు మా పాప కొడుకు ఉండిపోతే విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కోన జోసెఫ్ అన్నారు. కాళ్ల మండలం కోపెల్ల జడ్పీ హైస్కూల్లో శనివారం బుంగా భానుకుమార్ కుమార్తె సుశీల పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జోసెఫ్ మాట్లాడుతూ విద్యతో ఉన్నత అభివృద్ధిని సాధించవచ్చని, విద్యార్థులు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు అందించిన సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి మంచి స్థాయికి చేరుకోవాలన్నారు. హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు నిర్మల మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్తు ఉజ్వలమవుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోపెల్ల సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ బుంగా ఆదాము, బుంగా మోహన్ లాల్, బి అశోక్, కె సన్ని, దుర్గా వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం కోపెల్ల జడ్పీ హైస్కూల్లో హెచ్ఎం గారి ఆధ్వర్యంలోను, అలాగే ఉపాధ్యాయురాలు ఆధ్వర్యంలో బుంగా సుశీల జన్మదిన వేడుకల్ని నిర్వహించడానికి ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు ఎంతోమంది పుట్టినరోజులు ఎంతో ఘనంగా వారి గ్రామాల్లో వారి పల్లెలో చేసుకుని మరి చేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంది. ఈ రోజున మరి కుమార్తె తండ్రి మా కుమారుడు భాను మరి ఈరోజు ఈ బర్త్డేని ఈ 10th క్లాస్ పిల్లల సమక్షంలో, ఈ స్కూల్ ఉపాధ్యాయుల సమక్షంలో నిర్వహించాలని ముఖ్య ఉద్దేశంతో మరి అమ్మాయి పేరు నాకు కొన్ని నోట్ బుక్స్ మరి ప్రింట్ చేసి ఆ బుక్స్ కూడా హెచ్ఎం గారు ఉపాధ్యాయుల సమక్షంలో పిల్లలకి పంచాలని ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనప్పటికి కూడా పిల్లలందరూ కూడా మంచి భయభక్తులతోనూ మంచి ఆయురారోగ్యాలతోనూ ఉండాలంటే ఉపాధ్యాయులే దానికి వెన్నెముక. ఈ రోజున కోపెల స్కూలు మరి రాష్ట్రంలోనే, జిల్లాలోను, మండలాల్లోనూ కూడా విద్యలో మొదటి స్థానంలో ఉందని చెప్పడానికి మరి హెచ్ఎం గారు ఉపాధ్యాయులు ముఖ్య కారణం. మరి పర్సంటేజ్ చూసుకున్నట్టయితే ఈ రోజున కోపెల స్కూల్ని మరి A1 గ్రేడ్లో మరి తీసుకురావడం అనేది ఆ రోజున ఇది ఉపాధ్యాయుల కృషి అని చెప్పక తప్పదు. మరీ ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే పిల్లలందరూ కూడా మరి విద్యలో మొదటంజలో ఉండాలి. మరి ఈ రోజున పిల్లలే రేపొద్దున దేశానికి, భావితరాలకి మరి పునాదులు. బుంగా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తాతయ్యలు సుశీల బర్త్డే ఇంత ఘనంగా చేయటం అన్నది చాలా గ్రేట్. ఇప్పుడు పిల్లలందరూ బర్త్డేస్ మీరందరూ పేరెంట్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. దీంట్లో వాళ్ళ ఎన్నుకున్న విధానం కూడా బర్త్డేకి నోట్బుక్స్ పంచాలి అని, బ్యూటిఫుల్ నోట్బుక్స్ అండి. ఇప్పుడు ఈ నేపథ్యంలో నేను మీకు చెప్పవలసింది ఏంటంటే గవర్నమెంట్ మనకి బుక్స్ ఎప్పటి నుంచో ఇస్తుంది. లోగడ అట్లీస్ట్ 15 years నుంచి మనకు బుక్స్ ఇస్తుంది. అలాగే యూనిఫామ్స్ అన్నీ ఇస్తున్నారు. కానీ
ఒక్కొక్క పేపరు మనం చింపుతున్నాము అంటే ఒక్కొక్క చెట్టుని మనం ఎలా నరుక్కెళ్తున్నాము అన్నది కూడా పేరెంట్స్ కొంచెం పిల్లలకి మేము కూడా చెప్తున్నాం టీచర్స్గా, కానీ అది ఎంతవరకు పిల్లలు పాటిస్తున్నారు అన్నది నాకు డౌటే. సో ఇలాంటివన్నీ పిల్లలకి వాల్యూస్ చెప్పుకుంటా పోవాలి అంటే మీ అందరే చెయ్యాలి అది. సో అవి రావాలి అంటే సొసైటీలో పిల్లలకి ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు చెప్పవలసిన అవసరం ఎంతనే ఉందంటే ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మీ. డాక్టర్ సిఎస్ఎన్ విద్యా సంస్థలో ఉమెన్స్ హాస్టల్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుక అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ చీడ సత్యనారాయణ, ట్రెజరర్ వడుపు గోపి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎండి సలీం ఖాన్ తదితరులు మాట్లాడుతూ క్రీస్తు సూచించిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. కలవరి కుమార్ క్రీస్తు సందేశాన్ని అందించారు. హాస్టల్ వార్డెన్ బడే షకీనా అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. దాదాపు ఒక 40 సంవత్సరాలుగా సెలబ్రేషన్స్ మేము చేసుకుంటున్నాం. అయితే భవనాల్లో ఉన్నప్పుడు కూడా చాలా బాగా రోడ్డు మీద ఏర్పాటు చేసుకుని చాలా మంచి మెమరీస్ ఉన్నాయి మాకు. తర్వాత ఈ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ యాక్చువల్గా జస్ట్ వాంటెడ్ టు నో హౌ థింగ్స్ హావ్ షేప్డ్. జీవించడం అసలు జెరూసలంలో ఎందుకు జరిగింది అనేటువంటి విషయం చూసుకుంటే సెన్సస్ లెక్కల్లో వాళ్ళ పేర్లు లేవు. లేకపోయేప్పటికీ వాటి ఉద్యోగాలు తెలియదు. వాళ్ళకి ఇక్కడ ఆధారం లేదు, ఇల్లు లేదు, ఏం లేదు, అందుకని వీటితో పాటు ఇంకా చాలా మంది అక్కడి నుంచి వెళ్ళారు జెరూసలంలో. ఈ కార్పెంటరీ అది కూడా నేర్చుకున్నప్పుడు ఈ వాస్ వండర్ఫుల్ ఆర్కిటెక్ట్. తర్వాత అక్కడి నుంచి ఆయన పెద్ద అయిన తర్వాత అవన్నీ జరుగుతూ ఉంటుంది. అది వ్యవస్థలన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. కుటుంబ వ్యవస్థ కానీ సోషల్ సాధించు క్షమించకపోవడం కూడా నేర్పాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతరులకు కానీ సమాజానికి కానీ ఎప్పుడు కూడా సేవ చేస్తూనే ఉండాలి. తర్వాత ఇతరుల మీద కూడా నమ్మకం ఉంచాలి అనేటువంటి ఈ ముఖ్యమైనటువంటి సందేశం. మిరకల్స్ చూపించు ఉంటారు. ఆ మిరకల్స్ అనేటువంటి ముఖ్యంగా మానవ సేవకే ఉపయోగించేవారట. ఆయన ఎవరు జబ్బుపడ్డటువంటి వారు కానీ వారందరికీ కూడా ఆయన ఈ హీలింగ్ హ్యాండ్ చక్కగా ఆయన నిర్దేశాలు అవన్నీ స్వస్థత పొందడం జరుగుతూ ఉండేది. అవి అంటువ్యాధులు కానీ లేదా చనిపోతాడు అని చెప్పేసి చెప్పినటువంటి అంత కలిపి ఒక గ్రూప్ దట్ ఫార్మ్ దట్ ఈస్ ది గైడెన్స్ ఫర్ స్టార్టింగ్ ది క్రిస్టియానిటీ. ఈ మతం ప్రారంభం అవడానికి అక్కడ స్టార్ట్ అయింది. అప్పటికే అండ్ ముహమ్మద్ ఈ ముస్లిం అన్ని మతాలు కూడా అక్కడే స్టార్ట్ అయ్యింది. ముఖ్యంగా జెరూసలం ఈ మతాలు ప్రారంభం జరిగింది. మిగతా మతాలన్నీ కూడా హిందూ దేశంలోనే ప్రారంభమైంది. హిందూ కానీ దేవస్థానాల ధర్మకర్త మండలి సభ్యులు భగవంతునికి భక్తులకు వారధులుగా పనిచేయాలని ఆకివీడు మండల మాజీ టీడీపీ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్ అన్నారు. ఆకివీడు మండలం కుప్పనపూడి శ్రీ కుప్పేశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ గా వేలాల నరసింహారావుతో పాటు 8 మంది ధర్మకర్తల మండలి సభ్యులుగా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముత్యాల అనురాధ శివయ్య, టీడీపీ బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు కోపెల్ల సాయిబాబా, ముదునూరి నాగమణి,
గంధం ఉమా సత్యనారాయణ, బండికొండ, జన్ను గోపి, ముత్యాల శ్రీనుబాబు, త్రిమూర్తులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంస్థ బాగోగులకు పని ఆశీర్వచనంతో నూతన పాలకవర్గం కుప్పేశ్వర స్వామి వారికి నిర్ణయించడం జరిగింది. దీనికి అధ్యక్షులుగా వేలాల నరసింహారావు గారిని, అలాగే డైరెక్టర్లందరినీ కూడా నియమించుకున్నారు. అలాగే గ్రామ పెద్దలందరూ కూడా వీరి యొక్క నియామకాన్ని అందరూ ఆమోదించారు ఏకగ్రీవంగా. ఇటేపు తెలుగుదేశం, జనసేన, అలాగే బీజేపీ, అలాగే గ్రామ పెద్దలు అందరూ కూడా, గ్రామంలో అన్ని పార్టీల పెద్దలు అంటే ఇక్కడ వైఎస్ఆర్ నాయకులు అందరినీ కూడా చూశాను. చాలా సంతోషం. మీరందరూ కూడా వచ్చి దైవ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా పాల్గొన్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు. ఏదైనా దేవస్థానం విషయంలో మట్టికి రాజీ లేకుండా, కుల మతాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ దేవస్థానాన్ని అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పి మీ అందరికీ తెలియపరచుకుంటున్నాం. అలాగే ఒక దేవస్థానం డైరెక్టర్ ఒకటి మిస్ అయింది. అది జనసేనకి ఇచ్చిన డైరెక్టర్. అది రాబోయే కాలంలో మరి ఆ డైరెక్టర్ను కూడా ఫిలప్ చేసి ఆ దేవస్థానం డైరెక్టర్ను కూడా మీకు అప్పచెప్తామని చెప్పి జనసేన వారికి కూడా తెలియపరచుకున్నాను. అలాగే పెద్దలు మరి అందరూ ఈ గ్రామంలో పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. గొప్ప విశేషం అనేది. అలాగే ఆలయ చైర్మన్ గా వేరాల నరసింహారావు గారు అలాగే చైర్మన్ గా చేయడం నాకు అన్నదిగా చాలా సంతోషకరంగా ఉంది. ఆయన మీద కలిసి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి సమక్షంగా అందరూ ముందు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఆలయ కమిటీ చైర్మన్ గా ఎన్నిక చేసిన ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే కర్నూలు రఘురామకృష్ణరాజు గారికి, ఆర్వీడ్ సొసైటీ చైర్మన్ గా ముత్యాల వెంకటేశ్వరరావు గారికి అందరికీ ధన్యవాదాలండి. అయ్యప్ప స్వాములు, భవానీలు, ఈశ్వర మాలాదారులకు అల్పాహారంతో పాటు భోజనం భిక్ష గత 50 రోజుల నుండి ఏర్పాటు చేయడం మహాభాగ్యంగా భావిస్తున్నామని గొట్టుముక్కల కళ్యాణ్ వర్మ, సత్యనారాయణ రాజులు తెలిపారు. ఉండి రాసులపేటలో రావి చెరువు గట్టుపై ఏర్పాటు చేసిన భిక్ష ఆవరణలో కళ్యాణ్ వర్మను, సత్యనారాయణ రాజును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ వర్మ, సత్యనారాయణ రాజు మాట్లాడుతూ తమకున్న దాంట్లో పలువురికి ఉపకారం చేయాలనే ఉద్దేశంతో భోజనం భిక్ష ఏర్పాటు చేసినట్లు వివరించారు. మాలాదారులు మాట్లాడుతూ కళ్యాణ్ వర్మ, సత్యనారాయణ రాజు ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో, సుఖ సంతోషాలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న తండ్రి కొడుకులను అభినందించారు. వెంకటేశ్వరరాజు, సతీష్ రాజు, వెంకట సత్యనారాయణ, అప్పాజీ, సనపల సురేష్, బ్రహ్మానందం, కరిశ్రీను, నవీన్ వర్మ తదితరులు పాల్గొన్నారు. సత్యనారాయణ గారితో ఈ ఊర్లోనే ఆవిర్భవించిన అయ్యప్ప స్వామి మాల ఈ రోజుకి దరిదాపు 54 సంవత్సరాల నుంచి కూడా ఉండిలా అనేక మంది అయ్యప్పలు వేసుకుంటూ వస్తున్నారు. నాకు నేనుగా 1967 సంవత్సరంలో 39 సంవత్సరాల క్రితం నేను అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఎవరైనా ఒక నానయ్యప్ప కానీ అయ్యప్ప కానీ కేకేసి పెడితేనే కానీ భిక్ష లేకపోతే లేని రోజుల్లో మన అందరికీ సుపరిచితులు, పరిచయితులైనటువంటి కళ్యాణ్ వరం గారు వీరందరూ మాలలు వేసుకోవడం మొదలెట్టిన తర్వాత మన ఉండిలో దేవాలయం అంటే ఏర్పడి, దేవాలయం తర్వాత ఈ అన్నదాన సత్రం గత 6 ఏళ్లుగా ఇక్కడ అంచెలంచెలుగా ఎంతో ఆధ్యాత్మికంగా, ఎంతో ఘనోపేతంగా, ఎంతో వైభవపేతంగా ఇక్కడ అన్నప్రసాదం జరుగుతుంది. మేము చాలా ఉప్పొంగిపోతున్నాం. ఈ రకంగా భగవంతుడి వాళ్ళకి, మా ఆంజనేయ గారికి, కళ్యాణ్ బాబు గారికి, వీళ్ళందరికీ కూడా మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి, మా అయ్యప్ప, దుర్గాదేవి మాతలు, హరిహర మహాదేవ శివస్వాములు వీళ్ళందరూ కూడా గ్రామ ప్రజల ఆశీస్సులు, అలాగే భక్తి వైరాగ్యంతో ఉన్న వారందరూ ఆశీస్సులు కూడా వాళ్ళిద్దరికి ఉండి ఇంతకన్నా ఘనంగా, ఇంతకన్నా వైభవపేతంగా భిక్షలు జరపాలని. అన్నదానం అనేది ఎంతో పవిత్రమైంది. గత 6 సంవత్సరాల నుంచి కూడా అయ్యప్ప స్వామి గుడి దగ్గర గొట్టుముక్కల ఆంజనేయరాజు గారు, వాళ్ళ అబ్బాయి కళ్యాణ్ వర్మ గారు కూడా ఈ 6 సంవత్సరాల నుంచి ఎంతో భక్తితోటి ఇక్కడ అయ్యప్ప స్వాములకి, అలాగే భవానీ మాల వేసుకున్న వాళ్ళకి, అలాగే నానాయప్పులకు కూడా ప్రతిరోజు కూడా ఈ అయ్యప్ప మాల వేసుకున్న సమయంలోని సుమారు 55 రోజులు ప్రతి సంవత్సరం కూడా ఈ 6 సంవత్సరాల నుంచి కూడా ఈ భోజనాలు పెడతాం అనేది గొప్ప దాతృత్వం. దీనికి అయ్యప్ప స్వామి వారి కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడాలని. కార్తీక మాసం మొదటి రోజు 22వ తారీఖుని ఈ భోజనాల కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. మా మీద నమ్మకంతో స్వాములు, భవానీలు రోజు కార్తీక మాసంలో అయితే 200 నుంచి 250 మంది, తర్వాత స్వాములు వెళ్ళిపోయాక
మా భవానీలు 170 నుంచి 200 మందికి స్వాములు రోజు భోంచేయటం నిజంగా మా మీద నమ్మకంతో, అలాగే మా వంట మేస్త్రి గోపి కూడా అతను మాలేసుకుని 55 రోజులు వంట చాలా దీక్షగా మాలేసుకుని ఆ దీక్షలోనే మా అందరికీ అందరికీ వడ్డించి పాపం అతను కూడా చాలా సహాయపడ్డాడు. అలాగే మా మాత లక్ష్మీమాత, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ ఆయన, వీళ్ళు కూడా చాలా ఎంతో భక్తితో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మేము ఇచ్చి డబ్బుల గురించి కాదు, కానీ ఎంతో భక్తితో స్వాములకి మేము వండి వార్చి పెట్టడం అన్నదే మా అదృష్టంగా భావించి వీళ్ళందరూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా మీద నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన స్వాములకి, భవానీలకి అందరికీ రుణపడి ఉంటామని తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో భీమవరం డివిజనల్ స్థాయి గోదావరి క్రీడోత్సవాలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. క్రిస్మస్ అంటే సంతోషకరమైన పండుగ. భీమవరం చినరంగనిపాలెంలోని బేతస్తా మినిస్ట్రీస్ క్రిస్మస్ సువార్త సభలో ఎమ్మెల్యే అంజిబాబు. విద్యార్థుల ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం బాలోత్సవాలు ఎంతగానో దోహదపడతాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మే. రిటైర్డ్ ఉద్యోగులను, వృద్ధులను టార్గెట్ చేస్తూ డిజిటల్ మోసాలకు పాల్పడుతున్న 4 అరెస్ట్. ఆకివీడు సీఐ కార్యాలయంలో మీడియాకు కేసు వివరాలను వెల్లడించిన అడిషనల్ ఎస్పీ భీమారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.